వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్కిల్డ్ ఇంజినీర్. ఇంజినీరింగ్‌లో సక్సెస్ అవ్వాలంటే టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కరెక్ట్ డైరెక్షన్‌లో వర్క్ చేయాలి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ చాలామంది స్టూడెంట్స్ సెకండ్ ఇయర్‌లో చేసే మిస్టేక్స్ వల్ల ఫైనల్ ఇయర్‌లో రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. సో ఈరోజు వీడియోలో సెకండ్ ఇయర్‌లో కంపల్సరీగా ఫోకస్ చేయాల్సిన స్కిల్స్, ప్రాజెక్ట్స్, డీఎస్ఏ, ఇంటర్న్‌షిప్, నెట్వర్కింగ్, ప్లేస్‌మెంట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇయర్ సమ్‌హౌ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్స్ రాశారు, అసైన్‌మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఒక క్వెషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి అని. కోడింగ్ స్టార్ట్ చేయాలా? డీఎస్సీ నేర్చుకోవాలా? ప్రాజెక్ట్స్ చేయాలా? ఏఐ నేర్చుకోవాలని. ఇంటర్న్‌షిప్స్ కోసం ప్రిపేర్ అవ్వాలా అని చాలా క్వెషన్స్ ఉంటాయి మైండ్‌లో. నేను మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, అందరూ వినండి. ఫైనల్ ఇయర్‌లో ప్లేస్‌మెంట్ మిస్ అయిన చాలా మంది స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్ టాలెంట్ లేకపోవడం కాదు. సెకండ్ ఇయర్‌లో కరెక్ట్ డైరెక్షన్ లేకపోవడం. నేను కూడా ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు ఒక కామన్ థింగ్ చూశాను. చాలా మంది థర్డ్ ఇయర్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. తర్వాత ప్లేస్‌మెంట్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ చేసుకుంటారు. కానీ సక్సెస్‌ఫుల్ స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ వీడియోలో సెకండ్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కంపల్సరీగా ఫోకస్ చేయాల్సిన 10 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి కంప్లీట్ రోడ్ మ్యాప్ లా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ థింగ్, గీట్ అండ్ గీటప్. ఇమాజిన్ మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. సడన్లీ ల్యాప్టాప్ క్రాష్ అయ్యిద్ది, లేకపోతే ఫైల్ డిలీట్ అవుతుంది. మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వెళ్ళిపోతుంది. అందుకే కంపెనీస్ గీట్ని యూజ్ చేస్తాయి. గీట్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గీటప్ అంటే మీ కోడింగ్ జర్నీకి ఆన్లైన్ ప్రొఫైల్ లాంటిది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. మీరు డ్రాయింగ్ చేస్తున్నారు అనుకోండి, ప్రతి వర్షన్ సేవ్ చేసుకుంటారు కదా. గీట్ కూడా అలానే వర్క్ చేస్తుంది. సెకండ్ ఇయర్లో గీటప్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రతి స్మాల్ ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయండి. రిక్రూటర్స్ మీ రెజ్యూమ్ కన్నా ముందు గీటప్ ప్రొఫైల్నే చూస్తారు. స్ట్రాంగ్ గీటప్ ప్రొఫైల్ ఉంటే స్ట్రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్టూడెంట్స్ని తీసుకుందాం, ఏ అండ్ బి. ఏ ఇప్పుడు ఇలా చెప్తాడు, సార్ నేను పైథాన్ కోర్స్ కంప్లీట్ చేశానని. స్టూడెంట్ బి ఇలా చెప్తాడు, సార్ నేను పైథాన్ యూజ్ చేసి ఏఐ ప్రాజెక్ట్ బిల్డ్ చేశానని. ఎవరికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? ఆబ్వియస్లీ స్టూడెంట్ బికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్ థియరీ కాదు, ప్రాక్టికల్ స్కిల్స్ చూస్తాయి. స్టార్ట్ విత్ సింపుల్ ప్రాజెక్ట్స్. జావా స్టూడెంట్స్ అయితే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అటెండెన్స్ ట్రాకింగ్ ఇలాంటివి చేయండి. ఏఐ స్టూడెంట్స్ అయితే చాట్ బాక్స్, ఫేస్ డిటెక్షన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక గీటబ్లో ప్రాజెక్ట్స్ అన్నిటిని అప్లోడ్ చేయండి. థర్డ్ థింగ్, డిఎస్ఏ, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. చాలామంది స్టూడెంట్స్ డిఎస్ఏ అంటే భయపడతారు, కానీ నేను సింపుల్గా చెప్తాను వినండి. డిఎస్ఏ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎగ్జాంపుల్, మీరు లైబ్రరీలో ఒక బుక్ సెర్చ్ చేస్తున్నారు. 1000 బుక్స్ ఉంటాయి. ఇలా ఫాస్ట్గా కనుక్కోవాలి. ఇది ఆల్గారిథం. కంపెనీస్ ఎందుకు డిఎస్ఏ అడుగుతాయి? బికాస్ వాళ్ళు కోడింగ్ లాంగ్వేజ్ కాదు, మీ థింకింగ్ ప్రాసెస్ టెస్ట్ చేస్తారు. సెకండ్ ఇయర్లో డైలీ 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. జస్ట్ 1. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్ యూస్ చేయండి. 1 ఇయర్ తర్వాత డిఫరెన్స్ మీరే చూస్తారు. ఫోర్త్ థింగ్, హ్యాకథాన్. చాలామంది అనుకుంటారు నాకు ఏం రాదు సార్ అని. నేను ఫస్ట్ హ్యాకథాన్కి వెళ్ళినప్పుడు కూడా అంతే ఫీలింగ్ ఉండేది. కానీ అక్కడ నేను నేర్చుకున్న స్కిల్స్ క్లాస్ రూమ్లో ఎప్పుడు నేర్చుకోలేదు. హ్యాకథాన్ టీచర్స్ అస్ టీమ్ వర్క్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం మేనేజ్మెంట్. విన్ అవ్వకపోయినా పర్లేదు, లెర్నింగ్ ఇంపార్టెంట్. హ్యాకథాన్స్లో సీనియర్స్ కలుస్తారు, డెవలపర్స్ కలుస్తారు, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఫిఫ్త్ థింగ్, కమ్యూనికేషన్. ఇది చాలా అండర్ రేటెడ్ స్కిల్. ఇమాజిన్ ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఇద్దరికి సేమ్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఒకడేమో కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంకోడేమో ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? కాన్ఫిడెన్స్గా కమ్యూనికేట్ చేసిన స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో నాలెడ్జ్ 50% ఉంటే 50% కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్. డైలీ ఇంగ్లీష్లో 5 మినిట్స్ మాట్లాడండి. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ప్రజెంటేషన్స్ ఇవ్వండి. గ్రాడ్యువల్లీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సిక్స్త్ థింగ్, నెట్వర్కింగ్. మీరు ఎవరికి తెలుసు అన్నది కాదు ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్స్, రిఫరల్స్, ఆపర్చునిటీస్ చాలా వరకు నెట్వర్కింగ్ ద్వారానే వస్తాయి. సీనియర్స్తో కనెక్ట్ అవ్వండి. లింక్డ్ఇన్లో ప్రొఫైల్స్ని ఫాలో అవ్వండి. కాలేజ్లో ఈవెంట్స్ని అటెండ్ అవ్వండి. నేను చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ కాదు, లర్నింగ్, నెట్వర్కింగ్. ఒక సీనియర్ మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ షేర్ చేయొచ్చు. ఒక రిక్రూటర్ మీకు ప్రొఫైల్ నోటీస్ చేయొచ్చు. స్మాల్ కనెక్షన్స్ ఫ్యూచర్లో బిగ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు. సెవెంత్ థింగ్, లింక్డ్ఇన్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేస్తారు, కానీ లింక్డ్ఇన్లో ఏం పోస్ట్ చేయరు. లింక్డ్ఇన్లో అచీవ్మెంట్స్ అప్లోడ్ చేయండి. ఎగ్జాంపుల్, న్యూ ప్రాజెక్ట్ కంప్లీటెడ్, హ్యాకథాన్ అటెండెడ్, సర్టిఫికెట్ ఎర్నడ్, న్యూ స్కిల్స్ లెర్నడ్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 1 డే రిక్రూటర్ ప్రొఫైల్ విజిట్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. లింక్డ్ఇన్ ఈజ్ యువర్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ. ఎయిత్ థింగ్, డిఫరెంట్ డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లోనే డిసైడ్ అవుతారు, నేను ఏఐలోనే ఉంటాను లేదా నేను వెబ్ డెవలప్మెంట్లోనే ఉంటాను. అలా చేయకండి. ఎగ్జాంపుల్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా సైన్స్. ప్రతి డొమైన్లో ఒక స్మాల్ ప్రాజెక్ట్ చేయండి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అర్థం అవుతుంది. కెరియర్ చూస్ బెటర్గా ఉంటుంది. నైన్త్ థింగ్, అప్లై 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 అప్లై. చాలా స్టూడెంట్స్ ప్రిపరేషన్ మాత్రమే చేస్తారు, అప్లికేషన్ పెట్టరు. ఇంటర్న్షిప్కి అప్లై చేయండి, హ్యాకథాన్కి అప్లై చేయండి, ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్కి అప్లై చేయండి, స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్కి అప్లై చేయండి. 100 అప్లికేషన్స్లో 10 రిజెక్ట్ రావచ్చు, కానీ ఒక ఆపర్చునిటీ లైఫ్ చేంజ్ చేయొచ్చు. నెవర్ వెయిట్ టిల్ యువర్ ఫీల్ పర్ఫెక్ట్. వీడియో ఎండ్ చేయే ముందు ఒక ఇంపార్టెంట్ మెసేజ్. సెకండ్ ఇయర్ ఈస్ నాట్ టూ ఎర్లీ, సెకండ్ ఇయర్ ఈస్ నాట్ టూ లేట్.
ఇది పర్ఫెక్ట్ టైం. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ టైం వరకు మీకు స్ట్రాంగ్ గీటప్ ప్రొఫైల్ ఉంటుంది, గుడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డిఎస్ఏ నాలెడ్జ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతాయి, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ రావచ్చు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. రిమెంబర్ వన్ థింగ్, సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రాదు. డైలీ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్తోనే వస్తుంది. డైలీ 1 అవర్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. డైలీ 1 కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 1 లర్నింగ్ చేయండి. 1 ఇయర్ తర్వాత మీరే మీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి షాక్ అవుతారు. ఇంజనీరింగ్లో టాప్ సిజిపిఏ కన్నా కన్సిస్టెన్సీ ఎక్కువ పవర్ ఉంటుంది. సో టుడే ఛాలెంజ్, వీడియో కంప్లీట్ అయ్యాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా సెకండ్ ఇయర్ గోల్ ఏంటో అని. నేను ప్రతి కామెంట్కి చూస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.